50,000 పందాలు ఇట్టు ఉంటాయి కదా, హైయెస్ట్ 5 లక్షల బోర్డులు కూడా పెట్టేశారు. అలాంటి ప్యాకాట్లు వాటితో చాలా మంది నష్టపోయిన తర్వాత అక్కడ ఆపారు. ఈ ఆపేయడం వెనకాలన ఇటు పక్కన వాళ్ళ పాత్ర ఉందన్నటువంటిది ఇంకొకటి ఉంది. అక్కడ ఇప్పటికీ పేకాటలు జరగట్లేదా అంటే జరుగుతూనే ఉన్నాయి. అధికార పక్షం వాళ్ళు ఆడుతుంటే నోరు మూసుకు కూర్చోడు అన్నటువంటిది ఇప్పుడు పోలీసుల యొక్క ఉద్యోగం. పోలీసుల పని ఏంటంటే ఏమో ఏంది అక్కడ బెల్ట్ షాప్ నడుస్తుంది మూసేయి అంటే మూసేయించారు. మనోడే బెల్ట్ షాప్ ఏంది మీరు అనవసరంగా అడ్డుపడుతున్నారంట అంటే ఆగిపోవాలి. ఏంటి అక్కడ పేకాట ఆడుతున్నారంట మీరు చూస్తా ఊరుకున్నారా అంటే వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవాలి. అలా కాకుండా ఏందా మా వాడు ఏదో పేకాట ఆడుతున్నారంటే సరదాగా రూపాయి అక్కడ పెట్టి ఉండొచ్చు, అంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే వదిలేయాలి. ఇది ఇప్పుడు సహజసిద్ధమైన నిబంధన. మనకి రాష్ట్రంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఏం చెప్తే అలా చెయ్యడం అనేటటువంటి రాజ్యాంగబద్ధ పాలన కాదు, రాజకీయ పాలన అన్నటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చివరికి ఆయన చెప్తే కూడా బెల్ట్ షాపులు తీయట్లే. నినగాక మొన్న ఆయన ఏదో చెప్పారు పాపం, అదేంటది బెల్ట్ షాప్ పెట్టేవాడు పీడీ యాక్ట్ పెట్టాలన్నట్టు. ఎన్ని లక్షల మంది మీద పెట్టాలో అర్థం కాక పోలీసులు పాపం జైళ్లు చాలవు, దాన్ని ఏమంటారు సూపర్ బజార్లోనూ లేకపోతే మన స్టేడియాలు తీసుకో ఎంతమందిని అరెస్ట్ చేయాలి. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే కనీసం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి మద్యం దుకాణాలు, ఒక్కొక్క మద్యం దుకాణం ఇంటూ 7 నుంచి 10 ఉంటాయి ఇవి బెల్ట్ షాపులు. అంతమందిని అరెస్ట్ చేయాలి, ఏడబెట్టాలి వాళ్ళందరినీ తీసుకు. మన తిరుమలలో 150 బెల్ట్ షాపుల మీద రైడ్ చేశారు ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా. స్వయంగా ఆయన పాప 24వ తారీఖు వస్తానన్నాడు, రేపు వస్తారనుకుంటా బయటికి. ఆ ఊర్లో బెల్ట్ షాపులు ఆయన ఓపెన్ గా లైవ్ చూపెడతారు. అలాగే అప్రాక్సిమేట్ గా నియోజకవర్గాన్ని 150 చూసుకున్నా 175